హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి వందల వ్యాధులను దూరం చేసే కమ్మని కారం పొడిని ఈరోజు నేను చూపించబోతున్నానండి. మన చుట్టుపక్కల అక్కడో ఇక్కడో మునగ చెట్లు మనకి కనపడుతూనే ఉంటాయి కదండి. ఈ మునగాకుతోనే కమ్మటి కారం పొడి నేను ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. ఓకే ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అలాగే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. కమ్మటి కారం పొడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను 2 కట్టల మునగాకును తీసుకున్నానండి. ఇలా లేతగా ఉన్న మునగాకును తీసుకొని ఆకులన్నిటిని కూడా సపరేట్ చేసేసుకుంటున్నానండి. ఈ మునగాకును మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపరచడంలోనే కాకుండా ఎముకలు దృఢంగా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుందండి. ఇలా కొన్ని ఆకులను బాగా వాష్ చేసి స్ట్రైన్ చేసేస్తున్నానండి. ఇప్పుడు 1 అవర్ బాగా తడి లేకుండా ఇలా ఆరబెట్టుకుంటున్నానండి. ఇలా ఆరబెట్టుకుంటేనే మనకి పొడి అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుంటున్నానండి. పల్లీలను దూరగా వేపుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ చెన్నాదాల్, 2 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు కూడా వేసుకుంటున్నానండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ని చాలా వరకు మనకి తగ్గిస్తుందండి. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ లేదా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా మొత్తాన్ని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుంటున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా సాసులు వేసుకుంటున్నానండి. సాసులు మీ చాయిస్ అండి, వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చును, కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇలా వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోనే 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీ కారంకి సరిపడా ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. ఆయిల్ ఒకేసారి యాడ్ చేయకుండా ఇలా వేపుకున్నప్పుడు కొద్దిగా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసి 2-3 మినిట్స్ వేడి చేసి తీసేసుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసి క్రిస్పీగా వచ్చేంత వరకు బాగా వేపుకోవాలండి. ఇలా 1 by 1 వేపుకోవడం వల్ల మనకి కారపొడి ఎక్కువ రోజులు నిల్వ ఉండడమే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఆరబెట్టి పక్కన పెట్టుకున్న 2 కప్పుల మునగాకును వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి క్రిస్పీగా వచ్చేంత వరకు వేపుకోవాలండి. తడి లేకుండా పొడి పొడిలాడుతూ రావాలండి. చూడండి, ఇలా క్రిస్పీగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదే ప్యాన్లోనే మనం చల్లారనివ్వాలండి. అప్పుడే మరింత క్రిస్పీగా వస్తుందండి. చూడండి, మనకి పర్ఫెక్ట్గా మునగాకు అయితే రెడీ అయిపోయింది. అలాగే పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ అయితే మనం వేపుకున్న పల్లీలు మిశ్రమాన్ని వేసుకొని చిటికెడు పసుపు, టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసి కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి. కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకుంటున్నానండి. 10-11 ఉంటుందండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న మునగాకును కూడా వేసేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి. ఒకేసారి చేయకుండా కొద్దిగా ఆఫ్ చేస్తూ పల్స్ ఇచ్చుకుంటే మనకి పర్ఫెక్ట్గా పొడి అయితే ఇలా రెడీ అయిపోయిందండి. షుగర్ పేషెంట్స్ ఇలా పొడి ప్రిపేర్ చేసుకుని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుందండి. ఇలా పొడిలాడుతూ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వేడి అన్నంలోకి ఈ పొడిని వేసుకొని కొద్దిగా నెయ్యి వేసి కలుపుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటే 3 months వరకు మనకి ఈ పొడి అనేది నిల్వ ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.